హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9. ఇది ఈరోజు లైవ్ అప్డేట్ చేయాలనిపించిందండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక ఒక మనిషిని ఎక్కువ నెగెటివ్ చేసేస్తున్నారు. అది బయటున్న తనకి నెగటివిటీతో గురించి అనుకోండి, ఏదైనా అనుకోండి. ఎవరి గురించి మాట్లాడితే మీకు అర్థమయ్యే ఉంటుంది. రీతూ గురించి. రీతూని కావాలని నెగెటివ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. సో కాల్డ్ రివ్యూయర్స్ ఎవరికైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా. అంటే ప్రోమో అనాలిసిస్ అని పెట్టేసి దానికి అర్థం చేసుకోకుండా, లేకపోతే వాళ్ళకి తెలిసినట్టు ఎవరి మీద ఒకళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకి పెట్టేస్తే వ్యూస్ వచ్చేస్తాయి, ప్రాపగండా చేసేద్దాం అన్నట్టుగా అనిపించింది నాకైతే. సో నేను నా ఒపీనియన్ చెప్పాలనిపించింది. నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే చేశాను. నేను అందులో క్లియర్గా అయితే మెన్షన్ చేశాను ఎవరిది తప్పు ఎవరిది రైటు అని చెప్పి. బట్ నాకు అనిపించింది ఇంకా క్లియర్గా ఒక వీడియో చేస్తే అది కొద్దిగా వెళ్తే గనక, రీచ్ వస్తే గనక బాగుంటుంది అనిపించింది. మీరు గనక చూస్తున్నట్టయితే గనక, నా ఒపీనియన్ మీకు నచ్చినట్టయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. ఈ ఒక్క వీడియోకి అయితే నేను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. సో దట్ ఇది రీచ్ అయితే గనక ఒకళ్ళకి అన్యాయం జరగకుండా ఉంటుంది. ఎందుకంటే కావాలని నెగిటివ్ చేసేసి అది వాళ్ళ వ్యూస్ గురించో లేకపోతే వాళ్ళకి వచ్చే ఏంటో నాకు అర్థం కాదు, కానీ అక్కడ జరిగినట్టుగా చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, ఇది ప్రస్తుతానికి నేను లైవ్ చూసి అర్థం చేసుకున్నది కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. ఈవెన్ నాకు ముందరే అర్థమైంది ప్రోమోస్ చూసినప్పుడే హూ విల్ బి ద కల్ప్రిట్ అని. బట్ స్టిల్ యాక్చువల్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఇంకా ఏదైనా తప్పులు ఉంటే, ఒకవేళ నా ఒపీనియన్ తప్పులు ఉంటే కనుక నేను ఖచ్చితంగా రైట్ చేసుకుంటాను అనమాట. సో వాట్ ఎవర్ ఒపీనియన్లోకి వెళ్ళిపోతే కనుక, వీళ్ళు రెయిన్ టాస్క్ పెట్టి దాంట్లో ఏమో ఒకళ్ళని తీసేయమని చెప్పారనమాట. అది మీరు ప్రోమోలో చూసుంటారు. సో గంట అయితే ఎవరు ఫస్ట్ కొడతారో వాళ్ళు వచ్చి పెడతారని చెప్పి. ఇక్కడ బిగ్ బాస్ చేసిన చక్రవ్యూహం అనమాట ఇది. మాత్రం బిగ్ బాస్ చేతుల్లో ఆట కాబట్టి వాట్ ఎవర్ తను ఏమనుకుంటే అది చేయాలనుకుంటాడు. తనకి కంటెంట్ అయితే కావాలి. సో ఫస్ట్ అయితే గనక శ్రీజ, డిమాన్ పవన్, భరణి, ఇంకా దివ్య, ఫ్లోరా సైని అండ్ సుమన్ శెట్టి అండ్ సంజన అయితే గనక వీళ్ళందరిలో ఎవరైనా వచ్చి గంట కొడతారు. హరీష్ అయితే పరిగెత్తనన్నారు, ఆయనకి కాల్ బాగాలేదు కాబట్టి. సో ఆయన పక్కన పెడితే మిగిలిన వాళ్ళు. సో 4 మెంబర్స్ ఏంటంటే ఆ పర్టికులర్ వుడెన్ బ్లాక్ అనేది మూవ్ చేసుకుని బ్లూలో పెడితే గనక వీళ్ళని ఎవరిని ఎలిమినేట్ చేయలేరు, లేకపోతే ఎవరినో ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి. సో ఇది జరగకముందర వీళ్ళ యొక్క ఒక్కొక్కళ్ళ యొక్క ప్లానింగ్ ఏంటంటే, ఫస్ట్ శ్రీజాని వెళ్ళి భరణిని వెళ్ళి ఇమాన్యుయల్ అడుగుతాడనమాట. భరణి అయితే క్లియర్గా చెప్తాడు, నేను రాముకు సపోర్ట్ చేస్తాను, నీ మీద నమ్మకం లేదు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు. ఇదే ఫస్ట్ వెన్నుపోటు అనేది నేను చెప్తానండి. ఎందుకంటే భరణి అంటే ఇమాన్యుయల్ అసలు తీసుకోలేకపోయాడు. నేను అది ఒప్పుకుంటా, ఖచ్చితంగా నేను ఆ పెయిన్ని ఫీల్ అవుతాను ఇమాన్యుయల్ది. ఎందుకంటే అంతవరకు కలిసి ఉండి ఇది చేసి రాముకు సపోర్ట్ చేస్తాను అన్నందు గురించి కాదు, ఇక్కడ సంజన గురించి నిన్ను తీసేస్తున్నాను, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు, సో నువ్వు కెప్టెన్ కింద పనికిరావు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే, సంజన లోపలికి రావడానికి నువ్వు బ్యాండ్ ఇట్టే ఇచ్చేసావు, ప్లస్ మిగిలిన ముగ్గురుది ఆమెకి అంతగా పట్టట్లేదు అన్నది. సంజన గురించి ఈయన్ని ఇది చేయడం అన్నది చాలా తప్పు. ఈయన మంచి ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాడు. తనుజ మిమ్మల్ని నాన్న అంటోందని చెప్పి నేను తనుజాని దూరం పెడతానా, లేకపోతే తనుజాకి అగెయిన్స్ట్కి వెళ్తానా? అది కాదు కదా. మీరు చేసిన తప్పో రైటో మిమ్మల్నే విశ్లేషిస్తాను. ఆమె చేసిన దానికి దామతికే శిక్షో లేకపోతే పాజిటివ్ ఏదో చేస్తాను, కానీ ఇక్కడ ఆమెను ఉద్దేశించుకొని లేకపోతే మిమ్మల్ని ఉద్దేశంలో ఉంచుకుని ఆమెని నేనైతే కన్సిడర్ చేయను అని క్లియర్గా అయితే ఇమాన్యుయల్ చెప్పాడు. ఇమాన్యుయల్ అయితే పర్ఫెక్ట్గా అనిపించాడు అక్కడ. భరణి వెన్నుపోటే పొడిచాడండి. అది ఎందుకు వెన్నుపోటు అంటే, అంతకుముందు నీకు సపోర్ట్ చేస్తాను ఇది అన్నవా, ఒకసారి కూడా ఇమాన్యుయల్కి అయితే ఆయన ఏం సపోర్ట్ ఏం చేయలేదు. మధ్యలో ఇది కాళ్ళు పట్టుకున్నాడు ఇది అని చెప్తాడనమాట. ఇంకా ఆయన సేఫ్ మాటలు, నిన్నేం అనట్లేదు, ఓన్లీ సంజన గురించే ఇదని చెప్పడం అనేది వరస్ట్ అనమాట. సో నాకైతే అస్సలు నచ్చలేదు భరణి ఆ విషయంలో. ఇంకా దాని తర్వాత వచ్చేసరికి శ్రీజ కాదు, ఎవరు రీతు చౌదరి వెళ్ళి శ్రీజ తోటి అడుగుతుంది, నాకు సపోర్ట్ ఇస్తావా అంటే, ఫస్ట్ అయితే రీతు చౌదరిని తను సపోర్ట్ చేస్తానంటుంది అనమాట. ఎలాగా, కళ్యాణ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, నువ్వు సెకండ్ అన్నట్టుగా అనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే, వీళ్ళకి లెక్కలు మారుతాయి అనమాట. ఆబ్వియస్గా ఇచ్చిన టైం ప్రకారం వాళ్ళు బజర్ నొక్కే ముందు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వాళ్ళకి చాలా టైం ఉందండి. 2-3 అవర్స్ లేకపోతే 1 అవర్ వేసుకోండి. ఆ 1 అవర్లోనే ఇవన్నీ చేంజెస్ అయిపోతాయి లెక్కలు. శ్రీజాకి ఏమనిపించిందంటే, లేదు నేను ఎవరికి సపోర్ట్ చేయకూడదు, ఓన్లీ కళ్యాణ్కి అయితే చేయాలి అని చెప్పి. గుడ్, కళ్యాణ్కి చేయాలనుకునడం అది మంచిదే.
అయితే అది వెళ్ళి ఎలా చెప్పింది రీతుకి, నాకు తెలియదురా, నేను అక్కడ వచ్చిన గంట కొట్టిన దాన్ని బట్టి చేస్తాను, నేను నీకు ప్రామిస్ చెయ్యను అన్నట్టుగా చెప్పింది. అప్పుడు రీతు యాజ్ ఎ కంటెస్టెంట్ అక్కడ కెప్టెన్సీ కంటెండర్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఆబ్వియస్‌గా తనకి సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళెవ్వరూ నాకు మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, సో ఇఫ్ యూ గెట్ ఛాన్స్ ప్లీజ్ రిమూవ్ దెమ్. వాళ్ళల్లో ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరు అంటే ఇమాన్యుయల్ అండ్ అంటే సపోర్ట్ ఎవరికి ఉంటుందని రీతు యొక్క ఆలోచన ఏంటంటే ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్కి. ఎందుకంటే అక్కడ మిగిలింది ఎవరెవరు, భరణి, డిమాన్ పవన్ కాకుండా భరణి ఇంకా శ్రీజానే వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి కొట్టగలరు. అందరితో అది అందరికీ తెలిసిందనమాట. ఇంకా డిమాన్ అండ్ శ్రీజ చెప్పేదంటే వాళ్ళే క్లియర్గా వాళ్ళిద్దరు చెప్తున్నారు, భరణి కన్నా కూడా వాళ్ళిద్దరే ఎవరో ఒకళ్ళు కొట్టగలరు అని అనమాట. మోస్ట్లీ డెమానే కొట్టగలడు, ఒకవేళ డెమాన్ కాకపోతే శ్రీజ అన్న వచ్చి కొడుతుంది అనమాట. సో ఇప్పుడు ఆటకి ముందర తను నేను నీకు సపోర్ట్ చేయనని క్లియర్గా చెప్తున్న శ్రీజ, అప్పుడు శ్రీజాని ఎందుకు నమ్ముతారు కదా? సో తనేమంటాడంటే డెమాన్, అది కాక బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఎవరి గంట కొడితే వాళ్ళకి ఛాన్స్ వస్తుందని. ఇందులో 2 మెలికలు పెట్టాడు. సో ఎవరి గంట కొట్టినప్పుడు మనం ఏమనుకుంటాం, సరే అయితే ప్రతిసారి నేనే గంట కొడతాను అన్న ఫస్ట్ డెసిషన్ తోటి డిమాన్ పవన్ ఏమనుకున్నాడంటే, సరే ఫస్ట్ కొట్టాడు, కొట్టిన తర్వాత ఓకే నేను వెళ్ళిన తర్వాత కళ్యాణ్ ఎందుకు తీసేద్దాం అనుకున్నాడంటే, శ్రీజ ఒకవేళ ఫస్ట్ వచ్చుంటే గనక ఖచ్చితంగా రీతూనే తీసేది, లేకపోతే ఇమాన్యుయల్ ఎవరినైనా తీసినా కూడా ఇక్కడ తన మీద నమ్మకం పోయింది. ఎందుకంటే ముందరే చెప్పింది, నేను ఏ ఛాన్స్ వచ్చినా కూడా రీతూనైతే ఉంచను, ఓన్లీ కళ్యాణ్ నా ప్రిఫరెన్స్ అని చెప్పింది. అప్పుడు తన మీద నమ్మకం వీళ్ళు ఎలా పెట్టుకుంటారు? ఎందుకంటే తిను గేమ్లో ఉంది కాబట్టి కెప్టెన్సీ కంటెంటర్ కింద. అయితే ఇక్కడ సో తను ఫస్ట్ రౌండ్ వచ్చాడు, తీసేశాడు, అందు గురించే తీసేద్దాము, తర్వాత తను ఉంచుతుందా తీస్తుందా అన్నది నేను ఎలాగైనా పట్టుకుంటానని నేనే అనుకుంటున్నాను కాబట్టి, లేదంటే కనుక తను ఏం చేస్తుందో సెకండ్ ప్రియారిటీ కింద రీతూని ఉంచుతుందేమో చూద్దామని చెప్పి అనుకున్నాడు. ఆయన చేసింది అది తప్ప రైటా అంటే, ఆయన చేసింది ఆయన దగ్గర నుంచి ఆయన క్లియర్గానే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా శ్రీజ వచ్చి తినకి చెప్పలేదు, రీతు చెప్పింది కాబట్టి రీతువే ఏదో మాయ చేసింది అన్నట్టుగా అయిపోయింది. కానీ లేకపోతే కనుక శ్రీజ అయితే క్లియర్గా సపోర్ట్ చేయనంది రీతుకి. ఓకే, ఇక్కడ ఇంకా కళ్యాణ్ విషయానికి వస్తే, కళ్యాణ్ చేసింది ఇదేంటంటే పాపం నిజంగానే కళ్యాణ్కి తనేమనుకున్నాడంటే ఎలాగైనా ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఆ థాట్స్లోనే ఉండిపోయాడు. ఆయనకి ఇప్పటికీ ఇంకా లైవ్ ఇంకా జరుగుతుంది, తనకు అర్థం కావట్లేదు. ఆ థాట్లో ఉండిపోయి తను ఏమనుకుంటున్నాడంటే ఫస్ట్ మేమిద్దరం ప్రియారిటీ అన్నప్పుడు మేమిద్దరిని ఉంచి మిగిలిన ఇద్దరిని తీయాలి అని. అంటే డిమాన్ పవన్ తనకి ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ పెట్టుకుంటాడంట. కానీ శ్రీజ అంటే ఏం చెప్తుందంటే, లేదు నాకు ఒకటే ప్రియారిటీ, అందుంచి అంటే ఎవరు వచ్చినా తీసేస్తారు అన్నప్పుడు శ్రీజని ఎలా నమ్ముతారా అన్నదే క్వశ్చన్ అండి. సో ఇక్కడ బ్లాక్ షీప్ వచ్చేసి శ్రీజ, తను చేసిన మిస్టేక్ వల్ల తను కవర్ చేసుకోవడానికి అంతటినీ కూడా డిమాన్ పవన్ అండ్ రీతుకి అంటగట్టేస్తున్నది. ప్లస్ ఇక్కడ రీతు కూడా భలే అయిందనమాట. తనేమి ఇక్కడేమి గేమ్ ఆడేసి తను ఎలాగైనా ఇది చేసేద్దాం అన్నది ఏం లేదు, తనేమి మోసం అయితే చేయలేదు. ఇక్కడ నిజంగా అయితే రీతు చౌదరి కూడా భలే అయింది. ఎలా భలే అయిందంటే, బిగ్ బాస్ అక్కడ సెకండ్ రౌండ్ నుంచి మార్చడం అంటే ఆయన స్ట్రాటజీ ప్రకారం ఏం చెప్పాడంటే, బెల్ కొట్టిన వాళ్ళు అంటే ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి అన్ని రౌండ్లకి అందరినీ పిలుస్తాడేమో అనుకున్న వాళ్ళు కాస్త ఆ ఫస్ట్ రౌండ్లో కొట్టాడు కాబట్టి ఖచ్చితంగా డిమాన్ పవన్ని తీసేయాలని చెప్పి తీసేశాడు. ఇప్పుడు డిమాన్ పవన్ అవుట్ ఆఫ్ ద ఆ పర్టికులర్ టాస్క్ కాబట్టి ఆబ్వియస్గా సెకండ్ ఎవరు వస్తే వాళ్ళు ఐదర్ రీతూన్ కానీ ఎవరినైనా తీసేస్తారని. ఇక్కడ వచ్చి ఇక్కడ చేసిన గేమ్ ప్లే చేసింది ఎవరంటే శ్రీజ. అప్పుడే లైన్లో ఉన్న వాళ్ళు ఇద్దరు ఎవరంటే ఫ్లోరా అండ్ సంజన, వీళ్ళందరికీ కూడా నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళు తిన్ని వదలనిస్తారా వదలనివ్వరా అని. సో ఆబ్వియస్గా వాళ్ళు భరణికి కొద్దిగా ఎగెన్స్ట్గా పక్కకంటా ఉండి అంటే అడ్డంగా ఉంటే కొద్దిగా లైన్లో శ్రీజ వెళ్ళి గంట కొడుతుంది, ఖచ్చితంగా ఇమాన్యుయల్ ఉంటుంది. రాముని కానీ రీతూన్ అనుకోలేదు, ఎందుకంటే రీతూన్ కూడా సపోర్ట్ చేస్తుంది అన్నది ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ కింద రాముని అయితే తీసేస్తుంది కదా అని అనుకున్నారు. బట్ ఇక్కడికి వచ్చి తను ఏం చేసింది, వెన్నుపోటు పొడిచింది ఎవరికి, ఇమాన్యుయల్కి. అంటే ఇమాన్యుయల్కి చెప్పింది ఏంటంటే, అలాగే సంజన వాళ్ళందరికీ కూడా అది మళ్ళీ నా ఇష్టం, నేను ఏదైనా గేమ్ ప్లే చేస్తానని శ్రీజ అంటోంది లైవ్లో. సో తన ప్లాన్ ప్రకారము ఎలాగైనా అందరినీ తప్పించేయాలి, నాకు మోసం చేసిన వాళ్ళు లేకపోతే నన్ను ఇది చేసిన వాళ్ళు, ఓన్లీ కళ్యాణ్ ఉంచాలని.
కానీ కళ్యాణ్కి అగెయిన్స్ట్గా స్టెప్ వేసేసరికి అది ఏమైందంటే తినకే బెడిసి కొట్టింది. ఇదే క్లియర్గా హరీష్ కూడా చెప్తాడనమాట. వీళ్ళే అనుకున్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఇది చేసుకునేసరికి వాళ్ళు కాస్త పోయి ఎవరికి దక్కంది లైక్ పిల్లి కొట్టుకుని కోతికి రొట్టె దొరికినట్టు వాళ్ళందరూ కొట్టుకుంటే ఇక్కడ కెప్టెన్సీ అనేది రాముకి వచ్చిందనమాట. కానీ రాముకి రావడం ఇంత ఎర్లీగా వాట్ ఎవర్ ఈ రోజు గేమ్లో అయితే కనుక నాకు ఇదిగానే ఉంది. సో ఫస్ట్ అయితే బలైంది, వాట్ ఎవర్ వెన్నుపోటు ఎక్కువ వచ్చింది ఇమ్మాన్యుయల్కి. సెకండ్ పాపం కళ్యాణ్కి. రీతు చౌదరి గేమ్ పరంగా అయితే ఏమీ లేదు, తనకి రాకూడదనే నేను అనుకుంటున్నాను. కానీ బయట ఉన్న నెగిటివిటీ గురించి ఆమెకి బలి అయిందా ఆమె, బయట ఉన్న సోషల్ మీడియా నెగిటివిటీ గురించి అని నా ఒపీనియన్ అనమాట. ఇది చెప్పాలనిపించిందండి. మీరు కనుక ఏకీభవిస్తే ఖచ్చితంగా శ్రీజ ఈజ్ ఎ బ్లాక్ షీప్ అని కమెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను ఎంతమంది నాతో ఏకీభవించారని. పొల్లి అంత చేయకపోయినా కూడా అట్లీస్ట్ నాది వీడియోని అయితే లైక్ చేయండి, సో దట్ మాకు రీచ్ వస్తుంది. అలాగే మమ్మల్ని కాస్త సపోర్ట్ చేయండి. మళ్ళీ ఎపిసోడ్ రివ్యూతో ఖచ్చితంగా మాట్లాడుకుందాం, ఇంకేమన్నా పాయింట్స్ ఉంటాయి. బాయ్.